రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం ముందుగా 56వ వచనం అందరం కలిసి చదువుదాం. చదవడానికి ప్రయత్నం చేయండి అందరూ. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒకటైనను తప్పిపోయినది కాదు. 61వ వచనం. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినముందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటకును మీ హృదయములను మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగా. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రియమైన దేవా, నమ్మకమైన ప్రభువా, వాక్యంతో నిలబడుతున్నాను. నీ ప్రజలకు నీ వాక్యం అవసరం. నీ వాక్యం వినడానికి మాత్రమే వీళ్ళందరూ వచ్చారు, నన్ను చూడడానికి కాదు. కనుక ప్రభువా, నీ వాక్యం మాత్రమే ప్రకటించడానికి సహాయపడండి. నేను ఏదైనా నాకు నచ్చింది చెప్పి యేసు నామమునని ప్రార్థన చేసి లేదా చివరిలో ఆమెనంటే అది మీరు అంగీకరించేది కాదు. కనుక నా మాటలు కాకుండా, నా జ్ఞానం కాకుండా నీ మాటలు మాత్రమే ప్రకటించే దాని కొరకై సహాయపడుతురండి. నీ బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానము ప్రభు, అదే సమయంలో శత్రువు సాతానుడు అపవాది మా యొక్క లక్ష్యము, మా గమనము, మా ధ్యానము పాడు చేయకుండా ప్రభు నీ వాక్యం మీద దృష్టి నిలిపే దాని కొరకై సహాయపడుతురండి అని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సొలొమోను మందిరం కట్టినాడు. ఆ మందిరాన్ని ఆయన ప్రతిష్ఠించారు. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఆ భాగం అంతా ఉంటుంది. సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు మనం 10వ వచనంలో ఏముంటామంటే, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను, కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకుంది. సో మందిరము ఆ విధంగా ప్రతిష్ఠించటం అనేటువంటిది జరిగింది. ప్రతిష్ఠించిన తర్వాత సొలొమోను ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మనందరికీ తెలుసు. ఆయన 31వ వచనం నుండి మరి మనం చివరి వరకు కనుక గమనిస్తూ వస్తే 31వ వచనం నుండి 53వ వచనం వరకు చూస్తే 8 అంశాల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. సొలొమోను మందిరం కట్టి ప్రతిష్ఠించి మందిరంలో ప్రార్థన చేశాడు. అవి నేను జస్ట్ చదివి వినిపిస్తాను, వాటిని గురించి చెప్పను. 31, 32 వచనాల్లో ఏముందంటే, ఎవరైనా తన పొరుగు వానికి అన్యాయం చేస్తే న్యాయము తీర్చి తప్పు చేసినటువంటి వాడినేమో శిక్షించు, తప్పు చేయనటువంటి వాడిని దీవించు అని ప్రార్థన చేశాడు. మందిరంలో మొట్టమొదటి ప్రార్థన అది. 31 నుండి 32 వరకు ఏ ఇద్దరు పోట్లాడుకున్నా న్యాయం చేసినటువంటి వానికి మేలు చెయ్యి, అన్యాయం చేసినటువంటి వాడిని శిక్షించు అని ప్రార్థన చేశాడు. 33 నుండి 34 వరకు కూడా మనం చూస్తూ వస్తే, ఒకవేళ నా ప్రజలైనటువంటి వారు తప్పు చేసినప్పుడు శత్రువులకి గనక వారు దాసులైతే వారు మరలా నీ నామాన్ని ఒప్పుకున్నప్పుడు వారిని చేతిలో నుండి బయటకు తీసుకురా, శత్రువు యొక్క చేతిలో నుండి వారిని వెలుపలకు తీసుకొని రమ్మని ఆ 33, 34 వచనాల్లో ఆయన ప్రార్థన చేశాడు. అలానే 35వ వచనం నుంచి 36 వచనాలు చూస్తే ఏమవుద్దంటే, వర్షము కురవకుండా మరి అక్కడ పంటలు పాడైపోయినప్పుడు 35, 36లో నువ్వు ఆకాశమందు ఉన్నప్పుడు వారిని శ్రమ పెట్టినప్పుడు
ఆకాశం మూయబడి వర్షం లేకపోతే, వారు నీ నామాన్ని ఒప్పుకుని వారి పాపాలు ఒప్పుకుంటే వారికి తిరిగి వారి ప్రార్థన ఆలకించి వారికి వర్షం పంపించు అని ప్రార్థన చేశాడు. కనుక ఇప్పుడు ఈ యొక్క రెయిన్ అంటే వర్షం ఆగిపోతే పంటలు ఉండవు కనుక తప్పించమన్నాడు. ఆ తర్వాత 37 నుండి 40 వరకు చూస్తే తెగుళ్ళు చేత కనుక పంటలు పాడైపోతే వారు ఇబ్బంది పడతారు కనుక వారి ప్రార్థన ఆలకించి వారి ఆ భూమిని వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. అలానే 41, 43లో ఏం ప్రార్థన చేస్తాడంటే, అనేకులు నీ వాక్యము విని ఇశ్రాయేలీలో చేరేటట్లుగా, యోధామతంలో చేరేటట్లుగా, అంటే నిన్ను అంగీకరించేటట్లుగా చేయమని ప్రార్థన చేశాడు. 44, 45లోనేమో యుద్ధాలు వస్తే విజయం దయచేయమని ప్రార్థన చేశాడు. అలానే 46లోనేమో ఏం చేశాడంటే, మేము ఎవరికన్నా దాసులం అయిపోతే వాళ్ళు మా మీద కరుణించేటట్టుగా చేయమని ఈ 8 రకాలైనటువంటి ప్రార్థనలు మనం చూస్తాం. ఈ ప్రార్థన అయిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే, దేవుడు ఏ విధంగా ఉపకారం చేశాడో జ్ఞాపకం చేసుకున్నాడు. ముందు ప్రార్థన చేశాడు. ఇప్పుడు 56వ వచనంలో మనం ఏం చదివామంటే, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీలకు నెమ్మది దయచేశాడట. దేవుడు ఇశ్రాయేలీలకు నెమ్మది దయచేశాడు. వారు మందిరం కట్టిన తర్వాత వారి ప్రాణాలకి నెమ్మది దొరికింది, శాంతి సమాధానము దొరికింది అని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి యెహోవాకు స్తోత్రము కలిగి నెమ్మది దయచేసిన ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేశాడు. సో వారు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. ఎందుకంటే వారికి ఘనమైనటువంటి మందిరము దేవుడు అనుగ్రహించాడు. మంచి మందిరము దేవుడు వారికి అనుగ్రహించారు కనుక వారు నెమ్మదిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు ఇశ్రాయేలీలు అని మనం చూస్తున్నాం. సో చాలాసార్లు ఈ మందిరాలు చాలామందిని పాడు చేస్తున్నాయి. ఎలాగంటే, నేను కట్టాను, నేను నిలబెట్టాను, లేదా నేను ప్రయాసపడ్డాను, నేను సంపాదించాను, ఎక్కడ కానీ దేవుడు కనపడ్డా. అక్కడ దేవుడు సాయం చేశాడు అనేటువంటిది అందరూ కాదు, ఎక్కువ మంది. ఇశ్రాయేలీలు కూడా ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు కనుక ఇప్పుడు వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే, దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు. ఇంకా మనం ఏం చూస్తున్నామంటే చూడండి, ఆయన చేసిన శుభవాగ్దానములట. ఆయన చేసినటువంటి శుభవాగ్దానాలు ఏం చేశాడు? అన్నీ నెరవేర్చాడట. మొట్టమొదట వాళ్ళకి ఏమిచ్చాడు? మందిరం ఇచ్చి నెమ్మదిచ్చాడు. మందిరం ఇచ్చి నెమ్మదిచ్చిన తర్వాత అమ్మయ్య అనుకుంటుంటాం. అంటే ఇక అప్పుడు వరకు రకరకాల టెన్షన్స్ ఉంటాయి, అప్పులు ఉంటాయి, లేకపోతే ప్రయాసం ఉంటుంది, వాళ్ళని అడగటం, వీళ్ళని అడగటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, ప్రార్థనలు చేయించటం, ఇవన్నీ ఇక తగ్గిపోతాయి అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు వీళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఏమనంటే నెమ్మదిచ్చాడు. రెండోది ఏం చెప్తున్నాడు? శుభవాగ్దానములలో ఒక్కటైనా అది ఇంకా ప్రమాదం. ఏంటది? మనం అనుకున్న వాగ్దానాలన్నీ కూడా, అంటే దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరిస్తే ఏమనుకుంటాం మనం? దేవుడు నమ్మకస్తుడు అనుకోము, నేను నీతిమంతుణ్ణి. ఇది ప్రమాదం. చిన్న ఉదాహరణ చెప్తాను. హిజ్కియా అష్షూరు రాజు వచ్చాడు, ప్రార్థన చేశాడు. యెషయా ప్రార్థన చేశాడు, హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళ చేతిలో నుండి మమ్మల్ని తప్పించమని. దేవుడు ఏం చేశాడు?
ఒక దూతను పంపించి 1,85,000 మందిని ఒక్క రాత్రిలో హతం చేశాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. మరణకరమైనటువంటి రోగం వచ్చింది. మరణకరమైన రోగం వస్తే హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేస్తే ఏమైంది? మరలా 15 సంవత్సరాల శత్రువు ఓడిపోయాడు, ఆరోగ్యం బాగుపడింది. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? చెప్పండి. ఇప్పుడు చూడండి, ఒక్క మాట చదివిస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయంలో. ఎందుకంటే శత్రువు ఓడిపోయాడు, ఆ తర్వాత రోగం కూడా తగ్గిపోయింది. ఎప్పుడైతే ఇది జరిగిందో అక్కడ వెంటనే ఒక మాట వచ్చింది. మనం అందరం మనుషులమే, కానీ ఇక్కడ ఏమంటాడు? 32:25లో 32 అండి, 2వ దినవృత్తాంతాలు 386 పేజీ. హిజ్కియా మనస్సున గర్వించి చేయబడిన మేలుకు తగినట్లు. అర్థమైందండి అందరికీ? మేలు చేస్తే ఇదే మనకు నష్టం. ఎప్పుడు ఏదో కొరతలో ఉంచాలి మనల్ని, ఎప్పుడు ఏదో ఒక లోపంలో ఉంచాలి. కనుక ఇప్పుడు ఇక్కడ వెంటనే ఏముందంటే, హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా. దేవుడైతే నమ్మకస్తుడు. ఏమనుంది? శుభవాగ్దానములలో చెప్పండి ఒక్కటైనా తప్పిపోలేదట. మొట్టమొదటి వాళ్ళకి ఏమిచ్చాడు? నెమ్మది ఇచ్చాడు. ఎన్ని ప్రయాసలు పడ్డారండి వాళ్ళు. ఎప్పటి నుండి మందిరం లేదు వాళ్ళకి. ఎప్పటి నుండి మందిరం లేదంటే సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఏముంటుంది అక్కడ ఒక పదం? ఈకాబోదు అంటే ఏంటి? ఆ పరిస్థితి నుండి, యుద్ధంలో ఓడిపోయినటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు వాళ్ళకు మందిరం ఇచ్చాడు. ఆ మందిరంలో బలులు వచ్చినాయి. ఆ మందిరంలో దేవుడు వాగ్దానం చేశాడు. కనుకనే నెమ్మది దయచేశాడు అని రాయబడి ఉంది. రెండోదిగా మనం ఏం చూస్తున్నామయ్యా అంటే, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడట. చూడండి, ఇశ్రాయేలుకి ఎలా నెరవేర్చాడంటే, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. మళ్ళీ నెరవేర్చడంలో మామూలుగా కాదు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 21వ అధ్యాయం 44వ వచనములో 23 కూడా ఉంది, 23:14లో ఉంది. ముందు 21:44 ఆఖరులు ఏముందంటే, ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పిపోలేదు, అన్నీ ఇది చూడండి ఎంత స్పష్టంగా రాశాడు. ఏది తప్పిపోలేదంట, అన్నీ నెరవేర్చాడట. అదే మీకు 23 అక్కడ 14లో కూడా లాస్ట్లో ఉంటుంది. అంత చదువమ్మా. మంచి మాటలన్నిటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదు అని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను, ఒక్కటైనను దేవుని నమ్మకత్వం. మొదట నెమ్మది ఇచ్చాడు, రెండోది వాగ్దానములన్నిటినీ కూడా ఆయన నెరవేర్చాడు అనేటువంటి మాట మనం సంపూర్ణంగా ఆ వాగ్దానాలన్నీ ఎక్కడ మనం చదివినటువంటి 56లో ఏముందంటే, తన దాసుడైన మోషే ద్వారా. రాజుల మొదటి గ్రంథం 56వ అధ్యాయంలో ఏం చదివామంటే, తన దాసుడైన మోషే ద్వారా. సో ఏ వాగ్దానం అయితే మోషే ద్వారా చేశాడో అవన్నీ కూడా ఆయన వాగ్దానాలు నెరవేర్చాడు. ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదట. ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలే. అది దేవుని యొక్క నమ్మకత్వం. ఆయన వాగ్దానములు నెరవేర్చేవాడు, ప్రార్థనలు ఆలకించేవాడు, జవాబు దయచేసేవాడు, అక్కర్లు తీర్చేవాడు. మనకి ఎప్పటికీ ఏది అవసరమో వాటిని ఆయన సమకూర్చేటువంటి వాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇంకా కనుక గమనిస్తే ఆ వాక్యము, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి తర్వాత ఇశ్రాయేలుకు జనులకు నెమ్మది దయచేసినటువంటి ఆ యొక్క దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పుతూ
మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్కటైనను తప్పిపోయినది కాదు. సో ఈ విధంగా దేవుడు నమ్మకమైన వాడిగా రుజువుపరుచుకున్నాడు. నమ్మకమత్వాన్ని ఆయన నెరవేర్చాడు. అయితే ఇప్పుడు సొలొమోను ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుణ్ణి గణపరిచి, అయ్యా దేవుడు మనలను ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ విధంగా అంటే మనకి మందిరం ఇచ్చాడు, మనకి నెమ్మది ఇచ్చాడు, వాగ్దానాలు నెరవేర్చాడు, నిబంధనను స్థిరపరిచాడు, మన అక్కర్లన్నీ కూడా ఆయన తీర్చాడు అని. ఎందుకు తీర్చాడే అంటే మన ఇష్టానుసారంగా మనం ఉండటానికి కాదు. ఎందుకంటే ఈ ప్రమాదం ఉంది కనుక. ఇప్పుడు 61వ వచనం కూడా చదివాం మనం. అక్కడ కూడా 2 మాటలు ఉన్నాయి. ఏమిటది? 61వ వచనం ప్రకారం ఏంటి, ఏం చెయ్యాలి? ఇప్పుడు దేవుడు నా పని దేవుడు చేశాడు. జాగ్రత్తగా వినండి. దేవుని పని దేవుడు చేశాడు. వారికి ఏం కావాలో అది ఇచ్చాడు. వారి అక్కర్లు తీర్చాడు, వారికి నెమ్మది ఇచ్చాడు, వారికి సంతోషం ఇచ్చాడు, వారికి మందిరం ఇచ్చాడు, వాళ్ళకి రాజుని ఇచ్చాడు, వాళ్ళకి బలులు ఇచ్చాడు, యాజకులను ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలట 61వ వచనంలో? కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుటకును ఈ దినమందున్నట్లుగా ఆయన చేసిన నిర్ణయములు చేసుకొనుటకును మీ హృదయమును మీ దేవుడైన యెహోవా విషయమై సో తృప్తిగా ఉండి సంతోషంగా ఉండి. ఇశ్రాయేలీల నేచర్ ఏంటంటే అన్నీ ఇచ్చిన తర్వాత అటండి ఒక మాట చదివించాలి. మంచి మాట కాకపోయినా మన అందరికీ అవసరం. రండి, నెహెమ్యా 9వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. వాళ్ళకి అన్నీ ఇచ్చాడు, సమస్తం సమకూర్చాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారట? నెహెమ్యా 9వ అధ్యాయం మీరు ఆ అధ్యాయం అంతా కూడా చదువుతూ వస్తే మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే అక్కడ చెప్తాడు. 7వ వచనంలో ఏమన్నాడంటే అబ్రహామును, నేను చదువుతాను, అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 11వ వచనంలో సముద్రమును విభాగించినాడు. అలాగే 12వ వచనములో పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను ఉన్నాడు. 15వ వచనములో వారి ఆకలి తీర్చుటకు వారికి ఆహారము దయచేశాడు. దప్పికి తీర్చేదాని కొరకై బండలో నుండి నీళ్లు రప్పించాడు. 17వ వచనములో వారిని క్షమించాడు. 19వ వచనములో వారిని విసర్జించలేదు. 20వ వచనములో వారికి బోధించేదాని కొరకై ఏమిచ్చాడు? ఉపకార ఆత్మను అప్పగించాడు. 21వ వచనంలో ఒక మాట ఉంది, అది ఒక్కటి చదవండి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని 40 సంవత్సరాలు పోషించాడు. ఇప్పుడు 23వ వచనంలోకి వచ్చేటప్పటికి వారి సంతతినంట ఆకాశ నక్షత్రం వలె. ఇంకేం కావాలండి వాళ్ళకి? సముద్రాన్ని విభాగించాడని చెప్పాము, ఆహారం ఇచ్చాడని చెప్పుకున్నాము, పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం ఉందని చెప్పుకున్నాము, వారిని క్షమించాడని చెప్పుకున్నాము, బోధిస్తూ వచ్చాడని చెప్పుకున్నాము. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? 25వ వచనములో వాళ్ళ కట్టనటువంటి కట్టడలు ఇచ్చారట, వాళ్ళు నాటనటువంటి ద్రాక్ష తోటలు ఇచ్చాడట. ఇప్పుడు ఇవన్నీ అనుభవించి 25వ వచనములు ఏముందంటే చదవండి. ఇప్పుడు 25, వారు ప్రాకారము గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని నిండియున్న ఎండ్లను తవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను విస్తారముగా ఫలించు చెట్లను. సో ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సంపూర్ణంగా వాళ్ళకి కావలసినవన్నీ ద్రాక్ష తోటలో ఒలివ ఇన్ని తిని వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చదవండి. తిని తృప్తి పొంది, అమ్మయ్య చక్కటి పదం వాడాడు. చెప్పండి ఏంటది అంటే ఏంటో?
సరైన తెలుగు పదం చెప్పండి. అది ఇంగ్లీష్లో అయితే కొలెస్ట్రాల్ అంటున్నారు. ఇప్పుడు అంత రీసెంట్గా వాడడం నాకు ఇష్టం లేదు, అందుకని పరిశుద్ధాత్ముడు కూడా మంచిగానే వాడాడు. వారు తిని తృప్తి పొంది కొవ్వు బట్టి. ఇది దినాల్లో ఉండే ప్రమాదం మనందరికీ కూడా. దేవుడు నెమ్మదిచ్చి, దేవుడు వాగ్దానం నెరవేర్చి, అన్ని సమృద్ధిగా ఇచ్చి, ఏ లోటు లేకుండా చేసి చక్కటి ఆరోగ్యం ఇస్తే మనం చేసే పనులు ఇవి. కనుక సొలొమోను ఇంకా ఉన్నాయి ఇలాగే చేసినటువంటివి. ఇంకా మనం చూస్తూ వస్తే నీకు చేసిన ఉపకారాన్ని బట్టి నువ్వు నడవలేదు, అది కూడా చదివిస్తాం రండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో. అంటే ఇది ప్రమాదం మనకి, మన అక్కర్లు తీర్చడం అనేది. ఈ దినాల్లో చాలామందిని గురించి మనం వింటున్నదే చదువుతున్నది అది. కనుక సొలొమోను ప్రార్థన అవసరం. దాన్ని అక్కర చెప్పకముందు నేను ఇప్పుడు ఇది చెప్పేది ఏంటంటే, ద్వితీయోపదేశకాండంలో మనం ఏం చూస్తామంటే, మరి 8వ అధ్యాయంలో వారికి అన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ ఏమంటాడంటే, నీకు చేయబడినటువంటి మేలుకు తగినట్లు నీవు ప్రవర్తించలేదు. అది 8వ అధ్యాయం కాదు, ఒక్క నిమిషము. ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ అన్ని రకములుగా కూడా వారిని నడిపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారట? ఏంటి 8:19 చదువునా. ఏమాత్రమైనను కాదు, అది నేను అనుకున్నది అది కాదు. వారు చేయబడినటువంటి మేలుకు తగినట్లుగా ప్రవర్తించకుండా వారు, సరే నేను చూపించలేనేమో ఇప్పుడు. అంటే ఏ విధముగా వారు దేవుడు సమస్తము వారికి ఇచ్చినప్పటికీ కూడా వారు దాన్ని గురించినటువంటి ఆలోచన లేకుండా వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించారు. కనుక ఇప్పుడు సొలొమోను, సరే మన పాఠంలోకి వద్దాం. 8వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథంలో వారిని ఆ విధంగా దేవుడు ఏమేం చేశాడో జ్ఞాపకం చేసి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలి అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వారికి ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే 8వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము? 61వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. సో ఇప్పుడు ఉన్నట్టుగా కాకుండా మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా. సో వాళ్ళ హృదయము ఎప్పుడూ కూడా యథార్థముగా ఉంచుకోవాలి. అంటే ఈ గర్వం కానీ, అహంకారం కానీ, అతిశయం కానీ, అట్టిది మరి ఏది కానీ లేకుండా మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండును. ఇంగ్లీష్ బైబిల్లో అయితే పెర్ఫెక్ట్ అనే పదం వాడాడు. వాళ్ళ హృదయం ఎలా ఉండాలట? దేవుని విషయమై పెర్ఫెక్ట్గా ఉండాలి. అది అర్థం అవ్వాలంటే ఈ మాట చెప్పిన ఆయన గురించే చదవాలి మనం. 11వ అధ్యాయం, అక్కడే 11వ అధ్యాయం అక్కడ ఒక మాట ఏం రాయబడిందంటే, 11వ అధ్యాయంలో సొలొమోను గురించి 4వ వచనంలో ఏమైందంటే, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర తేవల తట్టు, అతని భార్యలు అతని హృదయమును. ఇది ప్రమాదం. అందుకని సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు కొరకు? మీ హృదయములు మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునగా. సో మన హృదయాలు ఎప్పుడూ కూడా దేవుని ఆశ ఏంటంటే, ఎన్ని కలిగి ఉన్నా సరే, దేవుడు ఎన్ని ఇచ్చినా సరే, ఏ విధంగా పోషించినా సరే, దీవించినా సరే ఎలా ఉండాలట? ఇక్కడున్న మాట ప్రకారం నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవు యథార్థ హృదయం కలిగి ఉండవయ్యా అని దేవుడు మాట్లాడితే, మనం కిందకు వచ్చిన తర్వాత ఏం చూస్తామంటే ఆయన భార్యలు ఆయన హృదయం ఏం చేశారు? తిప్పివేశారట. సో ఈ ప్రమాదం ఈ మందిరాలు సంఘాలు
జనాలు పెరగటాలు, డబ్బులు పెరగటాలు, ఉద్యోగస్తులు రావటాలు, ఇది కనుక దేవుని బిడలము ఇక్కడ సొలొమోను ఇశ్రాయేలు విషయమై చేసిన ప్రార్థన మనం ఇంకా వాక్యంలోకి పోయి చూస్తే గనక దావీదు కూడా ఫేర్వెల్ పార్టీలో అదే చెప్పాడు సొలొమోనుకి. అంటే ఫేర్వెల్ పార్టీ అంటే ఆయనకి బాధ్యతలు ఇస్తున్నప్పుడు ఆయన మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయంలో, ఎందుకంటే దావీదు ఒక్కడే తాను బతికుండగా సొలొమోను ప్రతిష్ఠించాడు. మీరు ఇంకే రాజుని చూడరు అలాగా. ఏ రాజైనా ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు అయ్యారు, కానీ దావీదు మాత్రం ఏం చేశాడంటే ఆయన బ్రతికుండగానే ఈ యొక్క సొలొమోన్ని రాజుగా చేశాడు. కనుక ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు రండి, 28వ అధ్యాయం 9వ వచనం 28 సొలొమోనా నా జాగ్రత్త వినండి, 28:9 358 సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములు ఎరిగినవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు, ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను. ఇది సొలొమోనుకి ఇచ్చిన హెచ్చరిక. సొలొమోను చేసినటువంటి ప్రార్థన, మా హృదయములు నీ ఎదుట యథార్థం, అంటే అక్కడ ఒక పదం ఏంటి ఇంగ్లీష్లో, తెలుగులో సర్వసిద్ధముగా. సో మందిరములో మన హృదయాలు ఎప్పుడు, మన హృదయాలు ఎరుగుదరట, మన ఆలోచనలు ఎరుగుదరట, మన తలంపులు ఎరుగుదరట. కనుక ఆ విధముగా సర్వసిద్ధముగా మా హృదయములు ఉంచుకోవాలి అని వాళ్ళని హెచ్చరించినట్లుగా రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలానే మనము కూడా దేవుని బిడ్డలము ఏ విధమైన స్థితికి వచ్చినప్పటికీ మందిరానికి వచ్చే మన హృదయాలు, ఇక్కడ మందిరంలో చేసిన ప్రార్థన ఇది. ఇక్కడ 61లో చూసాము ఏంటంటే, యెహోవా విషయమై మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. ఇంకా ఏం రాస్తున్నాడు అక్కడ అనేది కనుక మనం చూస్తూ వస్తే, మొదటి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ. సో ఈ మందిరాన్ని అనుభవిస్తూ మన హృదయాలు యథార్థంగా ఉండాలి. రెండోది ఏంటంటే ఒబీడియంట్ వాక్, పెర్ఫెక్ట్ హార్ట్ అన్నాడు. రెండోది ఏంటి, ఒబీడియంట్ హార్ట్. అదే కదా అక్కడ రాస్తాడు ఏమని, 61లో ఏమంటాడంటే, ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన ప్రార్థన చేశాడే కానీ ఆయన తప్పిపోయాడు, ఇశ్రాయేలీలు కూడా తప్పిపోయారు. దేవుని కొరకై నడిచే విషయంలో, వాళ్ళ హృదయాలు యథార్థంగా ఉంచుకునే విషయంలో మనం చూస్తాము. ఈయనైతే తప్పిపోయాడు, కానీ కొంతమందిని గురించి చక్కగా రాయబడి ఉంది. ఏమని రాయబడింది తెలుసా? వాళ్ళు రాజులే, ఆయన పిల్లలే. వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే, రండి వాళ్ళ హృదయాల గురించి రాయబడిన మాట కనుక మనం చూస్తే, ఈరోజు నేను యోషియా గురించి చదివాను పొద్దుట. ఆయన గురించి ఏం రాయబడి ఉందంటే, ఆయన హృదయం ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తూ వస్తే చాలా చక్కగా, చాలా మంచిగా అక్కడ రాస్తూ వచ్చాడు. రాజులు 2వ గ్రంథంలో ఆ యోషియాను గురించి రాస్తూ ఆయన హృదయాన్ని గురించి ఏమంటాడంటే, మనషే మంచోడు కాదు, కానీ యోషియాను గురించి 22వ అధ్యాయం 2వ వచనములో, యెహోవా దృష్టికి యథార్థముగా నడిచాడు. ఇప్పుడు మనం అదే చెప్పుకుంటున్నాం. కనుక హృదయము సరిగా ఉండాలంటే హృదయాన్ని గురించి ఇదే అధ్యాయంలో 14వ అధ్యాయము, ఇది దినవృత్తాంతంలో ఉంటుంది, 14వ అధ్యాయంలో ఆసాను గురించి ఒక మాట ఏం రాశాడంటే, మరి ఆసాను గురించి 14:2
యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినాడు. అనుకూలముగాను యథార్థముగాను నడిచినాడు. కనుక ఇప్పుడు కొంతమంది రాజులు బహు చక్కగా నడిచినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకా కొంతమందిని గురించి రాయబడిన మాట ఏంటంటే, దావీదు హృదయము వలె ఈయన హృదయము యథార్థముగా లేదు అనేటువంటి మాట కూడా యెరొబోమును గురించి ఆ మాట ఏం చూస్తామంటే, దావీదు వలె ఆయన యొక్క హృదయము యథార్థముగా లేదు అనేటువంటిది మనం చూస్తుంటాం. కనుక దేవుడు వారిని యెరొబోము గురించి ఏంటి మనం ఎరుగుదాం, ఆయన ఎక్కడో ఉండేటువంటి మనుషుని తీసుకొచ్చి ఆయన ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తే ఆయన హృదయం అట దావీదు వలె యథార్థముగా లేదు అనేటువంటి మాట చూస్తున్నాం. కనుక మన హృదయాలు యథార్థంగా ఉంచుకోవాలని, మన నడక ఆయన కట్టడలను అనుసరించి హృదయపూర్వకంగా నడవాలని ఆయన చెబుతూ ఇంకేం చెప్తున్నాడు? రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 61వ వచనంలో అక్కడ అంటాడు, మరి మొదటిదేమో హృదయము సర్వసిద్ధంగా ఉండాలన్నాడు. రెండోదేమో ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకోమన్నాడు. ఇంకా మనము వాక్యంలో చూస్తూ వస్తే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు 61 మరలా చదువుదామా? ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు. ఒక్క నిమిషం. వాళ్ళ హృదయాలు ఎప్పుడూ కూడా ఈ దినము ఉన్నట్టుగా. ఆ దినాన్ని ఎలాగున్నాయంటే, వాళ్ళు 122,000 బలులు అర్పించారు. చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఆ కారణం చేత ఆ దినమున వారు ఎంతగానో దేవుని స్తుతించారు, ప్రార్థన చేశారు అనేటువంటి మాట మనం చూస్తాం. ఆ రోజున వాళ్ళు ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు సొలొమోను ఉన్నప్పుడు. తర్వాత రెహబాము వచ్చాడు. రెహబాము తర్వాత మిగిలిన రాజులు వచ్చారు. అబియా వచ్చాడు, ఆసా వచ్చాడు, యెహోషాపాతు వచ్చాడు, యెహోరాము. వీళ్ళందరూ టైంలో చాలామంది టైంలో ఏమైపోయింది, ఆ సొలొమోను టైంలో ఉన్నట్లుగా వాళ్ళు లేరు. ఎందుకంటే కాలం గడిచే కొలది మనలో స్లాక్నెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంటే కాలం గడిచేటప్పుడు మనలో మందమొచ్చుతనం వచ్చి ఉంటుంది. అందుకనే పౌలు అంటాడు, ఆత్మయందు తీవ్రత కలిగిన వారు, తప్పిపోకుండా, ఆ అగ్ని ఆరిపోకుండా. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము ఈ దినమందు ఉన్నట్లుగా. సో ఏ విధంగా ఉన్నారో ఆ దినాన్ని అదే విధంగా వాళ్ళు ఎప్పుడూ ఉండాలనేటువంటిది సొలొమోను యొక్క మొదటిది. వాళ్ళ హృదయం యథార్థంగా ఉండాలి, వాడి నడక దేవునికి తగినట్లుగా ఉండాలి. ఆ తర్వాత మనమేం చూస్తున్నామంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, అక్కడ ఉన్న విధులను గైకొంటూ నడవాలి. ఈ దినంలో ఉన్నట్లుగా ఎప్పుడూ కూడా వారు ఉండాలి అని అక్కడ ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. కనుక ఎప్పుడైతే ఆ తర్వాత ప్రార్థన చేశాడో ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి జవాబు దయచేశాడు. సో ఇప్పుడు 2 మాటలు ఏంటంటే 56వ వచనం ప్రకారము దేవుడు చేయవలసింది చేశాడు, 61వ వచనం ప్రకారము దేవుడు చేయవలసింది చేసిన తర్వాత ఇశ్రాయేలీలు చేయవలసింది వారు చెయ్యాలి. దేవుడేమో నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు, ఇశ్రాయేలీలేమో తప్పిపోయారు. దేవుడు నమ్మకత్వాన్ని రుజువుపరుచుకొని చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చాడు. మోషేకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు. ఆయన వాళ్ళకి నెమ్మది దయచేశాడు. కానీ వాళ్ళైతే గనక ప్రార్థన చేశాడే కానీ సొలొమోను ఆ ప్రార్థన ప్రకారం నిలబడలేకపోయాడు. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసినాయి. తర్వాత చాలా భయంకరం. అలాగే హిజ్కియాను గురించి మనం చూస్తూ వచ్చాము. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కాదనకుండా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఎవరు పుట్టారో తెలుసా? ఎవరు పుట్టారు? మనషే పుట్టాడు. మనషే ప్రవర్తించినంత చెడ్డగా యోధా రాజుల్లో ఎవ్వరూ ప్రవర్తించలేదు. మనషే దేవునికి కోపం రేపినట్లుగా ఎవ్వరూ కూడా ఆయన కోపం రేపలేదు. ఎందుకు అంటే హిజ్కియాను పిలిచినప్పుడు హిజ్కియా లోబడలే.
నాకు ఇంకా ఆయుష్కాలం కావాలన్నాడో అది ఇశ్రాయేలు నెత్తి మీద కుంపటై కూర్చుంది. సో మనము ఆజ్ఞలను అనుసరించి దేవుని మందిరంలో ఏదైతే ప్రార్థన చేస్తున్నామో, దేవుడు ఏదైతే మనకి ఇస్తూ ఉన్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఇది మాట్లాడే స్థలం కనుక అది లేకపోతే సొలొమోను వలన తర్వాత వాళ్ళ వలన అయ్యే ప్రమాదం ఉంది. కనుక అలా కాకుండా దేవుడు ఇక్కడ ఆయన చేయవలసినవన్నీ చేశాడు ఇశ్రాయేలీలకి. మనం చేయవలసినటువంటి వాటిని గుర్తు చేస్తూ ఇప్పుడు మనం తర్వాత 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, సరే నువ్వు ప్రార్థన చేశావు, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నువ్వు కనుక నా ఆజ్ఞలు గైకుంటే కనుక అక్కడ ఒక మాట ఉంది, అది చదివించి నేను ఇది నాపుతాను. 9వ అధ్యాయం 4వ వచనం అందరం కూడా చదువుదాము. ఈయన ప్రార్థన చేశాడు కదా, ఈయన ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు. చూడండి 9వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుదాం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీ హృదయము యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దండ ప్రకారం చేసిన నా కట్టడలను విధులను అది దేవుడు దీవించడానికే ఒక కండిషను పెడుతున్నాడు. సరే నువ్వు ప్రార్థన చేసావు, మంచిది, నీ ప్రార్థన నేను అంగీకరించాను, విన్నాను, నేను నీకు దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. కండిషన్ ఏంటంటే నువ్వు ఎలా నడవాలి? దావీదు నడిచినట్లుగా యథార్థ హృదయంతో నడవాలి, నీతిని బట్టి నడుచుకోవాలి, నా కట్టడలను ఆజ్ఞలను గైకోవాలి. అప్పుడు వారికి మందిరము క్షేమము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, దీవెన. కానీ వాళ్ళు ఏమయ్యారు? ఫెయిల్ అయ్యారు. కనుకనే వాళ్ళు ఏం చేశారు? కడకి మందిరాన్ని పోగొట్టుకున్నారు. సో దేవుని బిడ్డలమైన మనం మందిరాలు అవసరం మనకి, కానీ మందిరంలో దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడ, యథార్థమైన హృదయము, ఒబీడియంట్ వాక్కు, కమాండ్, ఆయన ఆజ్ఞలు గైకోవటం అనేది ఇంకా అవసరం. అప్పుడు మందిరం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా మనము పొందగలం. వాక్యంలో మనం ఎరుగుదాం. దేవుడు మొదటి నుండి కూడా ఇశ్రాయేలు ప్రజలతో ఉండాలని ఆశపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఎలాగా మనం ఆదికాండంలో చూస్తూ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? నోవహుతో నడిచాడు, హానోకుతో నడిచాడు. అలానే ఇప్పుడు వ్యక్తిగతంగా మనుషులు ఫెయిల్ అయినప్పుడు నిర్గమాకాండంలో వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నేను వారిలో నివసిస్తాను, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలన్నాడు. వినండి, ఇప్పుడు మొట్టమొదటి వ్యక్తిగతంగా ఉంటా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు 6 లక్షలు దాటారు కనుక నేను వారితో ఉంటానన్నాడు. అప్పుడు కూడా వాళ్ళతో ఉండేదాని కొరకే ఆయనకి ఆశ. అందుకే ఆ తర్వాత ఏమైంది? 4వ అధ్యాయం సమూయేలులో వాళ్ళ దాన్ని పోగొట్టుకున్నారు. ఈ కాబోదు కనుక మందసం పట్టబడింది. దేవుని మనసు మారలేదు కనుక సొలొమోను మందిరం కడితే ఏం చేశాడు? మరలా సొలొమోను యొక్క మోషే మందిరం కడితే మోషే మందిరంలోకి వచ్చాడు. వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు మందసం పట్టబడింది. మరలా సొలొమోను మందిరం కడితే సొలొమోను మందిరంలోకి వచ్చాడు. మరలా మనం ముందుకెళ్ళి చూసేటప్పటికి యెహెజ్కేలులో దేవుని ప్రభావం పోయింది. దేవుని ప్రభావం పోయింది. చూడండి, పోవటం రావటం చూసేటప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇక వీళ్ళతోటి కాదనుకుని మహిమ మనం ఎరుగుదాం, ఆ కృపాసత్య సంపూర్ణుడిగా మహిమా స్వరూపిగా లోకంలోకి వచ్చాడు. ఎందుకు? మనుషులతోటి ఉండేదాని కొరకై. మనుషులతో మందిరాలు కాదు ఇప్పుడు, కనుక మనతో ఉండేదాని కొరకై వచ్చాడు. మనం ఎరుగుదుము, మీ హృదయమే దేవునికి. అయితే చివరగా మనం ఏం చూస్తామంటే, మనము గనక ఆయన ఆలయముగా ఉండగలిగితే, ఇప్పుడు దావీదు చెప్పినట్లుగా యథార్థ హృదయంతో మంచి నడక, ఆయన ఆజ్ఞలు కట్టుకుంటే చివరిలో ఏం చూస్తామంటే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా, అది టార్గెట్. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. వ్యక్తిగతంగా నడిచిన దేవుడు, సమాజంలో ఉంటానని చెప్పిన దేవుడు, మందిరాన్ని నింపిన దేవుడు, ఇవన్నీ ఫెయిల్ అయినాయి. చివరగా ఆయనే లోకంలోకి మనతో ఉండేదాని కొరకు వచ్చాడు, మనలో ఉండేదాని కొరకు వచ్చాడు. ఆయన ఆశ ఏంటంటే, ఈ మందిరాలు కానీ, సంఘాలు కానీ, సహవాసాలు కానీ మనల్ని దేనికి సిద్ధపరచాలి? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఏముంది చెప్పండి? ఆయన వారితో కాపురముండును.
ఇది ఫైనల్ టార్గెట్. సో ఈ మందిరమైనా, సంఘమైనా, సేవకులైనా, సహవాసమైనా ఇవన్నీ ఎందుకొరకై అంటే ఆ రోజు కొరకై, సదాకాలం ఉండేదాని కొరకై. అక్కడ ఇంకా మనం చూస్తాము, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. దేవుని నివాసము మనుషులతో కూడా దాని కొరకై యథార్థ హృదయం కలిగి ఉండాలని, ఒబీడియంట్ వాక్ అనేటువంటిది అంటే ఆయనకు లోబడి మనం నడవాలని, ఆ తర్వాత ఆయన ఆజ్ఞలను గైకోవాలని దావీదు బోధించినా, సొలొమోను బోధించినా, దేవుడు బోధించినా ఇశ్రాయేలు తప్పిపోయారు కనుక, వాళ్ళు ఫెయిల్ అయ్యారు కనుక వాళ్ళ ధన్యతను చూడలేకపోయారు. సొలొమోను టైంలో చూశారు కానీ తర్వాత దాన్ని పోగొట్టుకున్నారు. మీరు నేను కూడా ఒకప్పుడు పోగొట్టుకున్న వాళ్ళమే. యేసుక్రీస్తులో తిరిగి సంపాదించుకునే భాగ్యం ఇచ్చాడు ఆయన లోకంలోకి వచ్చి. కనుక ఆయనతో ఉండేదాని కొరకై దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఆ దినం కొరకై ఈ మందిరాలు మనకు ఉపయోగకరంగా ఉండాలి, సహకారిగా ఉండాలి, హెచ్చరించేవిగా, ఆదరించేవిగా, బోధించేవిగా మనకు ఉండాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక. సొలొమోను మందిరం కట్టాడే కానీ అది మాత్రం నెరవేర్చబడలేదు. మోషే పర్ణశాల కట్టాడే కానీ అది మాత్రం నెరవేర్చబడలేదు. యేసు ప్రభువే మన మందిరంగా మనలోకి వచ్చాడు కనుక నెరవేర్చడానికి దేవుడు అన్ని రకములుగా కూడా ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రభు ఆ విధంగా ఈ మందిరంలో ఉండేటువంటి వారిని కూడా ఆయనతో ఉండేదాని కొరకై సిద్ధపరచడానికి దేవుని దాసులు, సంఘము, సహవాసము మేలుకరంగా ఉండాలని మన ప్రార్థన, మన ఆశ.